డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పులి కడుపుని పులే పడుతుందంటే మరి జగన్ కూడా రాజశేఖర రెడ్డి పెట్టే కదా, మరి అతనే పులే కదా, మేనేటరా అని చెప్పాలా. పులి కడుపుని పులే పడుతుంది, నేను సాధు జంతువుని అతను మేనేటర్ అని చెప్పాలి. అంటే నరమాంసానికి అలవాటు పడిన పులి ఏం చేద్దంటే వేటాడేస్తుంది. అలాగా ఆ విషయం స్పష్టత ఇవ్వాలి. డెఫినెట్గా షర్మిల గారి మీద మాలాటి ఈ పౌర సమాజానికి డెఫినెట్గా సానుభూతి ఉంది. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకుంటున్నాం. వాళ్ళకి భద్రత లేదు. ఇప్పుడు వాళ్ళ ఆనవాయితీ ఏంటంటే ప్రతి ఎన్నికల ముందు ఒక శవం కావాలి. అలాగే ఈసారి ఈ కోటాలో ఎవరు ఉంటారనేటువంటిది ఒక ఆందోళన వాళ్ళతో పాటు మాకు ఉంది. ఎవరి దుకాణం సదరిస్తారా బాబు వీళ్ళు అనేటువంటిది. అయినా సరే ఈవిడి బయటకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి ఈవిని టచ్ చేసి ధైర్యం చేయరు. అయినా సరే వాళ్ళు బరితెగించి ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళ చిన్నాన్నగారిని సర్దించేసి గుండెపోటు అని చెప్పేసి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారు తుడిచినప్పుడు వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఆ స్వయంగా వాళ్ళ కూతురి మీదే ఆ బాండాలు వేయగలిగినప్పుడు. కానీ ఒకటి మాత్రం అక్కడ ప్రజలు పూర్తిగా అప్పట్లో కొద్దిగా అనుమానాలు ఏమన్నా ఉన్నా ఈసారి స్పష్టత వచ్చేసింది అందరికీ. నేరుగా కోట్ చేసేస్తుంది, అందులో అనుమానం లేదు. కోట్ చేసి డైరెక్ట్గా మాకు ఓటు వేయండి అని చెప్తా ఉంది ఆవిడ. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే షర్మిల గారు ఎంపీ అవ్వటం ఆయన చిన్నాన్నగారు ఆఖరి కోరిక. ఈవిడ కూడా కొంత త్యాగం చేసి ఏకంగా సునీత రెడ్డి గారికి ఇచ్చి ఉంటే అక్కడ డైరెక్ట్గా బాధితురాలు అతడి కుమార్తె కాబట్టి ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఉండేదేమో, అది నా అభిప్రాయం. కానీ ఏవైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గుట్టు అంతఃపుర రహస్యాన్ని ఈవిడ మాత్రం బట్టబయలు చేస్తుంది, ప్రజలకు కనువిప్పు కలిగిస్తుంది. కళ్ళు తెరవండిరా బాబు, ఇదంతా డొల్ల, ఈయన మాటలన్నీ బూటకం, ఇతను మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడు, అసలు రాజన్న బిడ్డను నేనే, అతను కాదు, అతను ఆశయాలకి అతను రక్తానికి వారసుడేమో కానీ ఆశయాలకు నేనే వారసురాలనేటువంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఆవిడ. ఈ విషయంలో ఆవిడ ఇంకా గట్టిగా మాట్లాడాలి. కొద్దిగా లేట్ అయింది, బెటర్ లేట్ దాన్ని ఎవరనేమో అనుకుంటున్నాను నేను. అయినా సరే గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఎలాగైతే ఉపయోగపడిందో జగన్మోహన్ రెడ్డికి, ఒకటి మాత్రం వాస్తవం అండి. గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఆయనకి ఎంతో కొంత ఉపయోగపడింది. ఈసారి అది ఆయనకు రివర్స్ అయింది. ఇక్కడ ఈవిడి ఆ కడప ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా తిరిగి ఇంకా అమాయకంగా ఆయనే వస్తాడో, చాలా మంచోడు, అమాయకంగా ఉన్నాడో, లోపల చిన్న పిల్లోళ్ళ కనపడుతున్నాడు, 50+ సీనియర్ సిటిజన్ ఇంకెంత దూరంలో లేడు. పైగా చంద్రబాబు గారిని ముసలోడు అంటాడు. ఆయనతో కూడా గంట నిలబడలేడు. బస్సులో దిగుతాను కూడా పైకి కిందకి చూస్తున్నాడు. ఇలాంటి మనుషుల్ని ఆ వాస్తవాలన్నీ బయటపెట్టి ఇంకా మబ్బుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంతమందికి డ్రగ్స్కి బానిసలు అవుతారు. ఇది చాలా ప్రమాదం, ఇందులోంచి బయటికి రాకపోతే ఆరోగ్యం పాడైపోద్దని తెలిసి కూడా దాన్ని సేవిస్తూ ఉంటారు. అలాగా వీళ్ళు మొత్తుమంది చల్లేశారు. కులము, మతము, ప్రాంతం, ఆ కులకోటల నుంచి బయటకు వచ్చి నన్ను పెంసాని చంద్రశేఖర్ గారు సవాల్ విసిరాడు. రాహే నువ్వు వాళ్ళ మార్చమే నువ్వే రా అన్నాడు. అలాగే చంద్రబాబు గారు పిలవాలి, లోకేష్ గారు పిలవాలి, పల్లా శ్రీనివాస్ గారు కూడా పిలవాలి. ఆయన ఆ కులకోట నుంచి వచ్చి ఆయన దొమ్మేడు చూపించుకోవాలి. ఇక్కడ మా పౌర సమాజం కోరుకునేది ఏంటంటే నీ కులకోటలో నీ కొంచుకోటలో కూర్చుని డ్రామాలు ఆడటం కాదు, నువ్వు బయటికి రా, నీ సత్తా ఏంటి, నీ దొమ్మేటు చూపించని చెప్పేసి మేము కూడా ఆయనకి విన్నవించుకుంటున్నాం, విజ్ఞప్తి